ఆ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ఒకటి కాదు. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే. ఇక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీస్ లేకపోతే కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే స్కాలర్షిప్ పేరుతోనే అనేది ఫీజు అనేది తక్కువ చేస్తున్నారు. దానికి ఇక స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అది మాకు స్కాలర్షిప్ వస్తుంది, మాకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయి, కాలేజ్ ఫీ అనేది తక్కువ అవుతుందని అనుకుంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అండి. చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు స్కాలర్షిప్ పేరు మీద ఇక్కడ బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కంపేర్ టు నాన్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ కంటే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఇచ్చే స్కాలర్షిప్ చూస్తారా, అది ఒరిజినల్ స్కాలర్షిప్ కింద కన్సిడర్ చేసుకొని ఈ కాఫ్ అవ్వచ్చు, రెన్యువల్ వీసా టైంలో కూడా వాళ్ళ ఏమైతే ఆప్షన్ ఉంటుందో స్కాలర్షిప్ హోల్డర్ అని అది అవి పెట్టేస్తున్నారు అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చే స్కాలర్షిప్ ఏదైతే ఉందో అది స్కాలర్షిప్ కిందకి కన్సిడర్ అవ్వదండి. ఓన్లీ పర్టికులర్గా గవర్నమెంట్ ఇచ్చేది లైక్ చర్పాక్ అని, ఐఫిల్ స్కాలర్షిప్ అని అవి మాత్రమే కన్సిడర్ అవుతాయి. యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు అది మాత్రమే స్కాలర్షిప్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ మనం క్యాంపస్ ప్లాన్స్లో ఉంటాయి రకరకాలుగా. సో నేను అది కూడా లింక్ పెడతాను చూడండి. అక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. సో ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదో వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారా అని, ఫీజు తక్కువ అవుతుందని అలా చూసుకొని రాకండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఇస్తున్నాయో స్కాలర్షిప్, అది స్కాలర్షిప్ కిందకి కన్సిడర్ చేయకండి. అది మీకు ఓన్లీ ఏదో డిస్కౌంట్ పేరుతోనే ఇస్తున్నారు తప్ప అది ఒరిజినల్ స్కాలర్షిప్ అయితే కాదు.